అధ్యక్షులైనటువంటి రామాంజనేయులు గారు పూలతో స్వాగతిస్తున్నారు. అదేవిధంగా మన రాయదుర్గం జేఏసీ నాయకులు అయినటువంటి ఏపీటీఎఫ్ అధ్యక్షులు అయినటువంటి వారిని కూడా సవినయంగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఎస్డీ మన అభీష్టం మేరకు ప్రజానుకూలమైన ఉద్యోగానుకూలమైన ప్రభుత్వం రావాలని మనం 1000 దేవుడిని మొక్కున్నాం. 1,00,00,000 మంది ప్రజల్ని మనకు అనుకూలంగా చట్టాన్ని రాజ్యాంగాన్ని అనుసరించే ప్రభుత్వాన్ని మనం తీసుకున్నాం. దీనికంతా గర్విస్తున్నాం. దీంతో పాటు రాయదుర్గం నియోజకవర్గంలో అరాచకాలకు అంతం పాడుతుంది. జిల్లాలోని అత్యధిక మెజార్టీతో మన ప్రియతమ నేత కారు శ్రీనివాసులు గారిని మనం ఎంతో సంతోషంగా ఏకగ్రీవంగా మన ఉద్యోగులంతా ఎన్నుకున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా మనకు సహకరించి మన ఎమ్మెల్యే అయిన సందర్భంలో ఇదే కళ్యాణ మండపంలో మనం ఆయన అభినందిస్తూ కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా తర్వాత మరొకసారి ఆ సందర్భం పునరంకితమైంది. ఈ కార్యక్రమానికి సభను ప్రారంభించేందుగా మన ఈరోజు సన్మానకర్త ఎమ్మెల్యే గారు రాలే. సంబంధం ఉన్నాయి. ఆ స్నేహితులు అనే భావనతో అబ్బాయినే కాదు ఇంకా ఇతర ఉద్యోగులు కూడా నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరికీ ఉద్యమాలు ఉన్నారు సార్. ఇక్కడ ముఖ్యంగా మనం సన్మాన గ్రహీతైనటువంటి కాలువ శ్రీనివాసులు గారి గురించి మరియు మనం ఇష్టంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం గురించి ఎన్నో రకాలైనటువంటి కోర్కెలు, పాత ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు అన్ని అన్నగారికి విన్నవించుకోవడానికి ఒక మంచి వేదికగా ఉపయోగించుకుందాం. దాదాపు ఒక 5-6 స్కూల్ సింగల్ ఒకటి నుంచి 5 తరగతులు ఉంటాయి. అందులో మళ్ళీ ఏం తెలియదు. మళ్ళా ఇతర సభ్యులు అందరూ కూడా కూడా ఎప్పుడు మాట్లాడతారు, ఎమ్మెల్యే గారు ఏం చెప్పాలనేటువంటిది కుతూహలంగా ఉన్నారు. కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడదలుచుకోలేదు. కార్యదర్శులకి వేదిక ముందు నా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ అవకాశం లక్ష్మీనారాయణ గారు, వేదిక మీద ఉన్న మిగతా మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎన్జిఓ సంఘ ప్రతినిధులకు, అలాగే ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరి సమస్యలు అట్లాగే అభిప్రాయాలు అన్నీ కూడా కలబోతగా వివరించారు. సమస్యలు అనేవి పరిష్కారం జరుగుతూ ఉంటేనే బ్యాలెన్స్ తగ్గుతుంది. లేకపోతే పేరుకుపోయి అవి
అనంతంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆమె సోదరి చెప్పింది, చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. అయితే ఎక్కడికక్కడ వాటన్నిటికీ పరిష్కార మార్గాలు కనుక్కునే వ్యవస్థలు ఉన్నాయి మన ప్రభుత్వంలో. మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ఆ మినిస్ట్రీ ఉంటుంది, దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఉంటారు. వాళ్ళ దృష్టికి నేను కూడా సమస్యలన్నీ తీసుకుపోయి వాటి పరిష్కారంలో నా వంతు సహకారం అందిస్తానని నేను మాట ఇస్తా ఉన్నాను. అట్లాగే ఉపాధ్యాయులు జీపీఎస్ రద్దు కోసం, అట్లాగే ఓపీఎస్ పునరుద్ధరణ కోసం చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పరిశీలన చేస్తారు. దాంతోపాటు 2003లో డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఓపీఎస్ పునరుద్ధరణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ విషయం లోకేష్ బాబు గారితో నేను కూడా మాట్లాడతానని నేను మీ అందరికీ మనం చేస్తాను. ఇవే కాకుండా స్థానికంగా ఉపాధ్యాయ భవన్ మనం మళ్ళీ వచ్చిన ఈ పాటికి ఉపాధ్యాయ భవన్లోనే మనం ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉండేది. కానీ దురదృష్టం మనము ఓడిపోయిన ప్రభుత్వం మళ్ళీ రాలేదు. అయినా ఎంతో కొంత పురోగతి ఉంటుందని ఆశించాను నేను కూడా. పురోగతి ఏముందంటే కట్టించిన వాడు మీకైతే రోడ్డు వేసినారు, రోడ్ల కోసమని గోడ పనులు పెట్టారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడ ఏ రకమైన పురోగతి లేదు, అభివృద్ధి లేదు. మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఏ రంగంలో తీసుకున్నా అభివృద్ధి శూన్యం. ఎక్కడ ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన చేసిన పాపాన ఎవరో ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పోయిన ఆనవాళ్ళే మనకు కనిపించదు. ఇందాక చెప్తా ఉన్నారు, ఆ రోడ్డు వెడల్పైంది, ఈ రోడ్డు కూడా వెడల్పు చేయాల్సిన అవసరం ఉండేది. నేను అప్పట్లో కూడా ఒకటి ఆలోచన చేశాను, ఇది కొంత చిన్న రోడ్డుగా ఉంది, దీన్ని వెడల్పు చేయడమా, దీనికి ప్రత్యామ్నాయంగా ఒక ఆఫ్రింగ్ రోడ్డు ఉదయగోళం క్లాస్ దగ్గర నుంచి ఇక్కడ మల్లాపురం గేటు అక్కడి వరకు 46 కోట్లతో ఒక ఆఫ్రింగ్ రోడ్డు ప్రతిపాదన చేశారు. అంటే అనంతపురం వైపు నుంచి బళ్ళారికి పోయే ట్రాఫిక్ పట్టణంతో సంబంధం లేకుండా ఆ రోడ్లో అడ్డే పోతే చాలా ట్రాఫిక్ జరుగుతుందని ఆలోచన చేశారు. రాయదుర్గంలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఈ రాయదుర్గం ఇట్లా ఉండాలా, ఇట్లా అభివృద్ధి చెందాలని విజువలైజ్ చేసుకున్నారో లేదో తెలియదు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం నా ప్రాంతం అని, నా ప్రాంతం ఏ ప్రాంతానికి తీసుకోకూడదని కలలు కానీ ఆ రకంగా ఒక 50 సంవత్సరాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రయత్నం చేశారు. మన పక్కనే బళ్ళారి ఉంటుంది, జిల్లా కేంద్రం. అక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి 30 ఏళ్ళు పోరాటం చేశారంట వాళ్ళు. రాయదుర్గం ప్రజలు ఎవరు అడగకముందే నేను 3 ఫ్లైఓవర్లు మంజూరు చేయించాను రాయదుర్గాన్ని. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులు తప్ప 5 ఏళ్లలో మళ్ళా ఎలాంటి కొనసాగింపు జరగని కారణంగా దిద్దిబొమ్మలాగా అనంతపురం రోడ్లో ఒకటి, కన్యాకల్లో రోడ్లో ఒకటి మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. మళ్ళా వాటిని పూర్తి చేసే పద్ధతి నేనే తీసుకుంటాను. అది చూస్తే ఇప్పుడు 77 కోట్లు కావాలంట. పెరిగిపోయింది 5 ఏళ్లలో, దాని రేటు కూడా పెరిగిపోయింది. ఇట్లా అంటే సకాలంలో పనులు పూర్తి చేయని కారణంగా వాటి వ్యయం పెరిగి ప్రభుత్వం పైన భారం కూడా పెరుగుతూ ఉంది. మొన్న పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక 2 గంటల సేపు కూర్చున్నాం అందరం కూడా. ఏంటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందని లెక్కలేస్తే అసలు అభ్యర్థులతో కూడా ఇంకా పూర్తిగా వివరాలు రాని పరిస్థితి.
12 లక్షల కోట్ల 14 లక్షల కోట్ల అనేది అది. అట్లాగే బిల్లులు ఇతరత్ర కాంట్రాక్టర్లు కానీ ఇతరులు కానీ చెల్లించాల్సినవి కూడా దాదాపు 35,000 కోట్ల పైన ఉన్నాయో అంచనా ఉంటే 28,000 కోట్లు తేలింది. ఇంకా తేల్చాలని ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఆదాయము ఉద్యోగుల జీతభత్యాలు మాత్రమే సరిపోయి ఒక 3,500 4,000 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. అంటే ఇంకా ఏమి పేపర్ లేదు, డీజిల్ లేదు, కరెంటు బిల్లు కాదు, ఆఫీస్ మెయింటెనెన్స్ లేదు, ఏమి లేదు. కేవలం ఉద్యోగుల జీతభత్యాలకు పెన్షన్ల పెన్షన్ ఇవ్వడానికి మాత్రమే ప్రభుత్వ ఆదాయం సరిపోయే పరిస్థితి ఉంది. అభివృద్ధి మన తర్వాత మిగతా గవర్నమెంట్ నడవాలంటే కూడా 4,000-5,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి ప్రతి నెల. ఇంత దయనీయమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళగా మనం కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ సొమ్ముని పొదుపుగా వినియోగించాల్సిన బాధ్యతలు తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు అట్లా తీసుకోగలిగితే ఖర్చులు తగ్గిస్తే ఎంతో కొంత ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కలుగుతాయి. అదే ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. మొత్తం మేము ప్రభుత్వాన్ని నడుపుతాం, మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటే అది కూడా కరెక్ట్ కాదు. అభివృద్ధి చేయాలా, ప్రభుత్వాన్ని నడపాలా, సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి. మనం కూడా సూపర్ 6 పేరుతో ప్రధానంగా 6 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చాం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన, మీ అందరి ఆదరాభిమానాలతో సహాయ సహకారాలతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మా మీద ఉంటారు. అట్లా ఉన్నప్పుడు ఇన్ని సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టి ఉద్యోగులు చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఉద్యోగులు అండ ఉండాలి, ఉద్యోగుల సహకారం ఉండాలి. ఉద్యోగుల భాగస్వామ్యంతోనే ఏ ప్రభుత్వమైనా సమర్థవంతంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అంటే ఆఫీసులో పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ ప్రభుత్వం, ఎంఆర్ఓ టీం అంతా కలిస్తే ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం అంటే మనందరం ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అధికారులు అందరూ కలిస్తేనే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికి మనం కూడా ఎంతో కొంత మంచి జరిగితే మనకు మంచి జరుగుతుంది, చెడు జరిగితే ఆ చెడులో మనకు కూడా బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం, ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే ఒక మంచి వాతావరణాన్ని మనం కల్పించుకున్నాం. ఇంతగా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు, మా మీద బయటకు పోతే ఉద్యమం చేస్తే నోటీసులు ఇచ్చినారు, కేసులు పెట్టినారు అని. వెంకట్రామ నా మీద 2 కేసులు పెట్టినారని బాధపడతాను. నా మీద 19 కేసులు పెట్టింది ప్రభుత్వం అని నేనేం బాధపడలే. నా కోసం నేనేం చేయలేదు. ప్రజల కోసం, రాయదుర్గం అభివృద్ధి కోసం, రాయదుర్గం ప్రజల సమస్యల కోసం జరిగే పోరాటంలో కేసులు పెట్టారు. పెట్టలేదు. నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఉద్యోగులకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి వేధింపులు సాధింపులు ఉండవు. ఇది ఉద్యోగులకు స్నేహస్తం చేసే ప్రభుత్వం, ఉద్యోగులకు సముచితమైన గౌరవ మర్యాదలు దక్కే విధంగా చూసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. రాయదుర్గం వరకు వస్తే 2014-19 మధ్యకాలంలో నా పరిపాలన చూశాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ ఆపద జరిగినా దానికి వెంటనే స్పందించి అవసరాన్ని తీర్చాము, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాం. ఈ 5 ఏళ్ళు కూడా అట్లాగే ప్రజలకు దగ్గరగా, ఉద్యోగులతో స్నేహంగా, అధికారులందరికీ సహాయ సహకారాలతో మంచి పరిపాలన అందిస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. నాకు వేరే వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు, వ్యాసంగాలు ఏమి లేవు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదైనా మంచి చేయాలా, మంచి పని చేయాలా, 10 మందికి సహాయం చేయాలా, 10 మందికి మంచి అనిపించుకోవాలనే తపన తప్పలేదు తప్ప వేరే ఏమి లేవు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ మీ తెలివిని, మీ ప్రతిభను
మీకున్న పరిచయాల్ని, మీకున్న వనరులను, అవకాశాలను మంచి కోసం, రాయదుర్గం అభివృద్ధి కోసం, రాయదుర్గం ప్రజల బాగు కోసం ఉపయోగించమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మనం బతుకుతున్న ప్రాంతం. ఈ నీళ్లు తాగుతా ఉన్నాం, ఈ గాలి పీలుస్తున్నాం, ఈ ప్రజల మధ్య బతుకుతా ఉన్నాం. కాబట్టి వీళ్ళందరి బాగోగులు చూసే బాధ్యతను మనందరం తీసుకున్నాం. ఎందుకు రాయదుర్గం అభివృద్ధి చెందుతో నిరూపిద్దాం. ఏ ప్రాంతానికి తీసుకునే విధంగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. భైరవాంతిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకొస్తాను. అట్లాగే ఈ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం. దాన్ని నెరవేర్చే క్రమంలో సాధ్యమైనంత పురోగతి 5 ఏళ్లలో చూపిస్తానని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం అభివృద్ధి పైన, అట్లాగే నేను పెట్టే ప్రతిపాదనల పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడనే నమ్మకం నాకుంది. మొన్న కూడా నిన్న మాట్లాడినప్పుడు ఇవన్నీ చెప్పా. ఒకసారి మనం ప్రారంభం చేసిన పనులన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోయినాయి సార్. 5 ఏళ్లలో ఒక తక్కడి బడ్జెట్ లేదు, ఒక కాలువ మీటర్ కాలువ అవ్వలేదు. ఎక్కడ వేసిన బొమ్మలు అట్లాగే ఉందంటే చేద్దామమ్మా, తప్పకుండా చేద్దాం. ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మంచి చేయడానికే కదా. ఖచ్చితంగా నువ్వు ఏమేమి అనుకుంటున్నావు అవన్నీ కూడా దశల వారీగా నెరవేర్చడానికి తప్పకుండా పని చేద్దామని ఆయన మాట ఇచ్చారు. ఆయన దగ్గర నాకు నా సొంత పనులు ఏమి ఉండవు. నా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం నేను ఎప్పుడు ఎవరిని ఏమి అడిగే అట్లా అలవాటే లేదు. కాబట్టి రాయదుర్గం కోసం, రాయదుర్గం ప్రజల బాబు కోసం మనమందరం కలిసి పనిచేద్దాం. మంచి స్నేహపూరితమైన వాతావరణంలో మీ అందరూ స్వేచ్ఛగా, ప్రశాంతంగా మీ విధులు నిర్వహించుకునే అవకాశం మీ అందరికీ కల్పిస్తాం. అట్లాగే సమస్యల పైన నిర్మోహమాటంగా తలమెత్తే అవకాశం కూడా మీకు కల్పిస్తానని, నేను తప్పు చేస్తే నన్ను నిలదీయండి, నాకేం బాధ లేదు. తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటాను. మళ్ళీ అట్లాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం. అందరం కలిసి మెరుగైన రాయదుర్గం కోసం, రాయదుర్గం ప్రజల మెరుగైన జీవితాల కోసం పాటుపడదాం, పని చేద్దాం, కలిసిమెలిసి ముందుకు పోదామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఆదివారమైన మీ విలువైన సమయాన్ని కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని ఈ కార్యక్రమం కోసం వెచ్చించినందుకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి కూడా సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే గారికి బ్లాక్ తరఫున ఈనాటి ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు. అలాగే వారికి ఉపాధ్యాయ సంఘాల జాబ్, అలాగే ఎన్జిఓస్, అలాగే పెన్షనర్స్, రాయదుర్గ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పాలతో ఒకసారి గట్టిగా అభినందనలు చెప్పాలని మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే ఎంతో ఉత్సాహంగా తమ యొక్క అభిమానాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక అర్థం యొక్క అభిమానాన్ని చాటుతున్నారు. వారికి వెనక్కి అటువైపు ఇటువైపు వెనక్కి రండి సార్. ఇంతటి అభిమానం సార్, మీరు పేరు చెప్తే అమౌంట్ చేస్తుంది సార్. సార్ వచ్చిన సార్ అందరూ కొంచెం ఇటువైపు రండి సార్. మధ్యలో వెళ్ళకోకుండా రైట్ సైడ్ డయాస్ కి
లెఫ్ట్ సైడ్ ఎక్కి రైట్ సైడ్ పుష్పాలతో శాలువాలతో తమ యొక్క ప్రియతమ నేతకు